హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రియల్మీ నుంచి మనకి నిన్నైతే పీ సిరీస్ నుంచి 2 ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి. ఒకటేమో రియల్మీ P4, అలానే ఇంకొకటి రియల్మీ P4 Pro. ఈ రియల్మీ P4 Pro గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ప్రెసెంట్ ఈ వీడియోలో మనం రియల్మీ P4 గురించి అయితే మాట్లాడుకుందాం. ఫోన్ యొక్క ప్రైసింగ్ డీటెయిల్స్ విషయానికి వస్తే బేస్ మోడల్ 6GB RAM 128GB మోడల్ వచ్చేసి 18,499 అయితే పెట్టారు. కానీ కార్డ్ డిస్కౌంట్ లో మనకి 2,500 రూపీస్ ఫోన్ మనకి 15,999 అయితే వస్తుంది. కానీ వీళ్ళు డిస్ప్లే చేస్తుంది వచ్చేసి బేస్ మోడల్ మనకి 14,399 అయితే వస్తుంది అన్నారు. కానీ కార్డ్ డిస్కౌంట్ అయితే రాదు. మీకు కార్డ్ డిస్కౌంట్ ప్లస్ ఎక్స్చేంజ్ ఆఫర్ రెండు కలుపుకుంటే మీకు అప్పుడు 14,399 అయితే వస్తుంది. మామూలు కార్డ్ డిస్కౌంట్ చూసుకుంటే 15,399 అయితే మాత్రమే వస్తుంది. అలానే రిమైనింగ్ మోడల్స్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు, చూడొచ్చు మీరు. ఇంకా దీని యొక్క ఫస్ట్ సేల్ చూసుకుంటే మనకి 25th ఆగస్టు 12 PM నుంచి ఫ్లిప్కార్ట్ అలానే రియల్మీ యొక్క అఫిషియల్ వెబ్సైట్ అయితే సేల్ అవబోతుంది. ఇంక ఈ వీడియోలో మనం ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, అలానే దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్, అలానే ఆ ప్రైస్ కి రియల్మీ P4 వర్తా కదా, అలానే ఆ ప్రైస్ బడ్జెట్ లో ప్రెసెంట్ మార్కెట్ లో దీనికి కాంపిటీషన్ ఫోన్స్ ఏవి ఉన్నాయి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణ. అందరికి నమస్తే, నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నంత సేపు ఏదో ఒక పాయింట్లో మీకు మన కంటెంట్ వస్తే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఈ ఫోన్ యొక్క బేసిక్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే అందులో ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ హైపర్ గ్లో MOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే 10-bit ప్యానెల్ HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే 4500 nits అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం ప్రాసెసర్ చూసుకుంటే ఇందులో MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలానే ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే కూడా LPDDR4X RAM అలానే UFS 3.1 స్టోరేజ్ అయితే వస్తుంది. ఇది ఒక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్ బడ్జెట్ లో మోస్ట్లీ UFS 2.2 వాటితో అయితే వస్తుంది, కానీ ఇది మాత్రం UFS 3.1 తో అయితే వస్తుంది. నెక్స్ట్ అలానే కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సెన్సార్ అయితే వస్తుంది. అలానే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. సెన్సార్స్ విషయానికి వస్తే మెయిన్ సెన్సార్ ఇది మనకి OmniVision సెన్సార్ అయితే ఇచ్చారు, కానీ P4 Pro లో మాత్రం మీకు సోనీ సెన్సార్స్ అయితే యూజ్ చేశారు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీ, అలానే 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అడాప్టర్ కూడా మనకి బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఇంకా IP రేటింగ్ విషయానికి వస్తే ఇది IP68/69 అయితే సపోర్ట్ చేయదు, ఓన్లీ IP65, 66 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనం అప్డేట్స్ విషయానికి వస్తే Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. అలానే Realme UI 6.0 అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా 3 years Android అప్గ్రేడ్స్, అలానే 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని అయితే ప్రామిస్ చేస్తున్నారు. ఇంకా మనం అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే హైపర్ విజన్ చిప్ అయితే ఉంటుంది. ఇందులో ఐక్యూలో మనకి ఎలా ఎక్స్ట్రా చిప్ ఇచ్చారో సేమ్ అలానే అనమాట. ఇది ప్రాసెసర్కి హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. ప్రాసెసర్కి డిపెండెంట్గా అయితే ఉంటూ సపోర్ట్ అయితే చేస్తుంది. ఎక్కువ టాస్క్ ప్రాసెసర్ పైన పడకుండా మీకు ఇది ఎక్కువగా డిస్ప్లే అలానే గేమింగ్ ఆడేటప్పుడు అయితే ఎక్కువ యూజ్ అయితే అవుతుంది ఈ హైపర్ విజన్ చిప్ అనేది. ఇంకా నెక్స్ట్ మనం ఏ ఫీచర్స్ చూసుకుంటే ఆ ప్రైస్ బడ్జెట్లో అదర్ కాంపిటీషన్ ఫోన్స్ లాంచ్ చేస్తున్న ఏ ఫీచర్స్ కంపేర్ చేసుకుంటే అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. సర్కిల్ టు సెర్చ్ కానీ, గూగుల్ జెమినీ కానీ, ఏ ఎక్స్టెండర్ కానీ, ఇలాంటివన్నీ ఫీచర్స్ అయితే మీకు అందులో ఇంక్లూడ్ అయితే చేస్తుంటారు. ఇంకా మనం కంక్లూజన్ విషయానికి వస్తే ఆ ప్రైస్ బడ్జెట్లో మనం ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఒక మంచి ఆల్రౌండ్ ఫోన్ అయితే అవుతుంది. అక్కడ మీకు బ్యాటరీ పరంగా చూసుకున్న డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరా అన్ని వైజ్ అయితే అన్ని డిపార్ట్మెంట్స్ అయితే టిక్ మార్క్ అయితే చేస్తుంది. మీకు పర్ఫెక్ట్ ఆల్రౌండ్ ఫోన్ అయితే అవుతుంది. ఇంకా మనం దీని ఒక కాంపిటీషన్ ఫోన్ కానీ అబ్జర్వ్ చేసుకుంటే Oppo K13 మొబైల్ అయితే ఉంది. అది కూడా మనకి LPDDR4X UFS 3.0 స్టోరేజ్ అలానే వస్తుంది దీనిలాగానే. ఇంక Motorola G86 పవర్, G96 ఈ ఫోన్స్ అయితే ప్రెసెంట్ మార్కెట్లో అయితే ఉన్నాయన్నమాట దీని కాంపిటీషన్ ఫోన్స్. మీరు ఈ ఫోన్ వద్దనుకుంటే ఆ ఫోన్స్ అయితే కూడా చూస్ చేసుకోవచ్చు. మీకు కెమెరాస్ బాగుండాలనుకుంటే మాత్రం మీరు Motorola ఫోన్స్కి అయితే వెళ్ళిపోవచ్చు, మీకు అక్కడ బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. కానీ మీకు వెళ్ళి ఆల్రౌండ్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలానే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అండర్ 16K బడ్జెట్లో ఒక ఆల్రౌండ్ ఫోన్ కావాలనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.